డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం లక్ష్మీ గణపతియే నమః. జూలై నెలలో కలిగే గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఎలా ఉండబోతుందో, ఈ నెలలో అత్యంత అదృష్టవంతమైన 3 రాశులు ఏవో, అలాగే ప్రత్యేక జాగ్రత్త అవసరమైన 2 రాశులు ఏవో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి రాశికి సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, అలాగే ఆరోగ్యం, విద్య, ప్రయాణాలు మరియు ఈ నెలలో చేయవలసిన చిన్న చిన్న పరిహారాల వరకు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీ రాశి ఫలితాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, జూలై నెలలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి జూలై 2026లో మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుందండి. ఈ నెలలో గ్రహాల సంచారం మీ కెరీర్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. అయితే జూలై 4 మరియు జూలై 29వ తేదీల మధ్య గ్రహాల యొక్క స్థితి కొంత ఒత్తిడిని కలిగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఇక కెరీర్ విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు ఆఫీస్లో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు సహనంతో ఉండడం చాలా అవసరం అండి. వ్యాపారస్తులకు ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ముఖ్యంగా భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు లెక్కల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ నెల కొంచెం దూరంగా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే షేర్ మార్కెట్ ద్వారా కాస్త జేబుకు చిల్లులు పడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ నెల ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాబడి బాగున్నప్పటికీ ఊహించని మెడికల్ ఖర్చులు లేదా ప్రయాణాల వల్ల డబ్బు చేతిలో నిలవడం కష్టమవుతుంది. జూలై మధ్యలో పాత బాకీలు ఏవైనా వసూలయ్యే అవకాశం ఉంది. అంటే 15 తర్వాత మీకు రావాల్సినటువంటి బకాయిలు కాస్త వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం మానుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో అది తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ నెల చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రేమికులకు ఈ నెల కొంత పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అనవసరపు అనుమానాలకు వీలైనంత వరకు తావివ్వకండి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఈ నెల కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు లేదా రక్తపోటు అంటే బీపీ ఉన్నవారు సమయానికి మందులు ఖచ్చితంగా వాడాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా వరకు అప్రమత్తంగా ఉండండి. అలాగే మీరు ఈ నెల చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా తెలియజేస్తానండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం కానీ లేదా హనుమాన్ గుడికి వెళ్ళడం కానీ చేస్తే దానివల్ల మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయండి. తదుపరి రాశి వృషభ రాశి. జూలై 2026 మీకు ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. గత కొన్ని నెలలుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా సరి అయిన సమయం. ఉద్యోగ రంగంలో అద్భుతమైన మార్పులు ఉంటాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు అలాగే ప్రమోషన్ లభించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ నెల ఎంతో అనుకూలమైన కాలం. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. పాత బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు.
రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో చాలా వరకు మంచి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, ఉల్లాసంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు జరిగే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు పెద్దల గ్రీన్ సిగ్నల్ లభించి పెళ్లిపీటలు ఎక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్యం ఈ నెల చాలా బాగుంటుందండి. దీర్ఘకాలిక వ్యాధులు అలాగే మొండి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఆహార నియమాలలో జాగ్రత్త చాలా వరకు అవసరం. ఈ రాశి వారికి ఈ మాసంలో చిన్న పరిహారం కూడా అవసరమవుతుంది. ఈ నెలంతా శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ చేయడం, లేదంటే పేదలకు తెల్లటి వస్తువులు లేదా అన్నదానం చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతుంది. ఇవేవి చేయని పక్షంలో కనీసం నల్ల చీమలకు కొద్దిగా చక్కెర వేయటం వల్ల కూడా, అంటే శుక్రవారం రోజు నల్ల చీమలకు చక్కెర వేయటం వల్ల కూడా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి జూలై నెలలో మీ రాశ్యాధిపతి బుధుడు అనుకూల స్థితిలోకి రావడం వల్ల మీ మేధోశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పెరుగుతాయండి. మీ మాట తీరుతో సమాజంలో గౌరవ మర్యాదలు ఖచ్చితంగా సంపాదిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా రంగాలలో ఉన్న వారికి ఈ నెల తిరుగులేని విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగంలో మీ ఐడియాలకు పై అధికారులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి భాగస్వాములు దొరుకుతారు. ఆర్థిక లాభాలు చాలా వరకు బాగుంటాయి. మీ మేధస్సును ఉపయోగించి కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. అయితే లగ్జరీ వస్తువులు, విలాసాల కోసం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వీటిని అదుపు చేసుకుంటే, అంటే మీ పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం కూడానండి. అప్పుడే మీరు ధనాన్ని పట్టుకోగలుగుతారు. తోబుట్టువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి తోబుట్టువులతో హాయిగా గడిపేటువంటి రోజులు. స్నేహితులతో సరదాగా కూడా గడుపుతారండి ఈ కాలంలో. ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో సంతోషం ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి ఈ నెల కొత్త భాగస్వామి దొరికేటువంటి అవకాశం బలంగా ఉంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కానీ చర్మ సంబంధిత సమస్యలు లేదా అలసట రాకుండా చూసుకోవాలి. ఎక్కువగా డీహైడ్రేషన్కు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. ఆ కారణం చేత ఎండలో తిరిగినప్పుడు మీ చర్మంపై రకరకాలైనటువంటి ర్యాషెస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ నీరు తాగడం చాలా వరకు ముఖ్యమండి. ఇందుకు పరిహారం, ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించి పూజించడం వల్ల, లేదా పచ్చటి లేత చిగురైన గరికను తెచ్చి మీరు దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని చర్మం పైన అప్లై చేసి ఓ అరగంట ఆరనిచ్చి స్నానం చేయడం వల్ల కూడా మరింత అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించి గురుగ్రహంతో కలవబోతున్నాడు. దీనివల్ల ఈ నెల మీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందండి. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు చాలా వేగవంతమవుతాయండి. ఉద్యోగంలో మీ స్థానం బాగా నిలబడుతుంది, బలోపేతం అవుతుంది. కొత్త బాధ్యతలు మీ పైన పడతాయి. వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల చాలా వరకు సానుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు. ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసినా సమాజంలో మీ విలువ పెరగడంతో పాటు ఆర్థికంగా బాగా స్థిరపడతారండి. ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వాహనం లేదా ఇల్లు కానీ, ఇంటి స్థలాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి సూచనలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. తల్లి తరపు వారితో మద్దతు బాగా లభిస్తుంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి ఈగో అంటే అహం సమస్యలు రావచ్చండి.
ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే భాగస్వామిని గౌరవించడం మాత్రమే నేర్చుకోండి. గుండె మరియు ఛాతీకి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి మీరు. అంటే మానసికంగా మనకు అవసరం లేని విషయాల గురించి ఎక్కువ బెంగ పెట్టుకోవడం మానుకుంటే కాస్త కుదుట పడుతూ ఉండండి మీ ఆరోగ్యం. అలాగే సోమవారం నాడు శివుడికి తెల్లటి పువ్వులతో అర్చన చేయటం, అలాగే చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల మానసిక ప్రశాంతత ఖచ్చితంగా చేకూరుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి గురు సూర్యుల కలయికతో ఎంత మంచి జరుగుతుందో అలాగే ఆరోగ్య విషయంలో కాస్త బెంగ కూడా ఉంటుందండి. పూర్తిగా మానసికంగా మీరు ధైర్యంగా ఉంటే అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకపోతే ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి జాతకులారా, మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు సంచారం వల్ల మీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు అద్భుతంగా పెరుగుతాయండి. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయాలు, మేనేజ్మెంట్ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల తిరుగులేని పురోగతి ఉంటుంది. మీ సలహాలు ఆఫీసులో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరిగి లాభాలు రెట్టింపు అవుతాయి. ఆదాయానికి ఎటువంటి డోకా లేదు, కానీ అదే సమయంలో ఖర్చులకు కూడా డోకా లేదు. అధికంగానే ఉంటాయండి ఖర్చులు. జూలై ద్వితీయార్థంలో ఊహించని ధనలాభాలు ఉంటుంది. కోర్టు కేసుల వల్ల ఖర్చులయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో లేదా తండ్రి సమానులైన వారితో సంబంధాలు బాగా బలపడతాయి. వారి నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. మీ ప్రేమ వ్యవహారాలు ఏదైతే ఉంటాయో అటువంటి వ్యవహారాల్లో కొంత దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. మీ బిజీ లైఫ్ వల్ల భాగస్వామికి సమయం ఇవ్వలేకపోవచ్చు. తత్కారణంగా కూడా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. తలనొప్పి, కంటి సమస్యలు లేదా ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అలసిపోయినట్టుగా కనిపిస్తారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం, వీలైతే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల మీ తేజస్సు పెరగడం, అలాగే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ధనలాభం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయండి. తదుపరి రాశి కన్యారాశి. జూలై నెలలో శుక్రుడి సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరి వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్ట్, ఫ్యాషన్, గ్లామర్ మరియు ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి ప్యాకేజ్తో ఆఫర్ లభిస్తుంది. వ్యాపార రంగంలో నూతన ప్రయోగాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ నెల ఎంతో స్థిరత్వాన్ని ఇస్తుంది. విలాసవంతమైన వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీరు గతంలో చేసిన చిన్న చిన్న పెట్టుబడుల నుంచి ఊహించని డివిడెంట్లు లేదా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో ఇల్లు ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో శృంగారం, అనురాగం పెరుగుతాయి. ప్రేమికులు డేటింగ్కి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆహార విషయంలో బయటి ఫుడ్కు కాస్త దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి. కాబట్టి బయట ఆహారాన్ని అవాయిడ్ చేయడం మంచిది. బుధవారం నాడు గోశాలకు వెళ్ళి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం లేదా లక్ష్మీనారాయణ పూజ చేయటం వల్ల మరింత మంచి జరిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుందండి. తదుపరి రాశి తులారాశి. ఈ నెల కుంభరాశిలో జరిగే పూర్ణిమ ప్రభావం మీపైన ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలు బలోపేతం అవుతాయి. కొత్త వ్యక్తులతో స్నేహాలు
చాలా వరకు బలపడతాయి. మీ కెరీర్కు ఎంతో ఉపయోగపడతాయి కూడా అవి. బ్యాలెన్స్డ్ నిర్ణయాలు తీసుకుంటారు. టీం వర్క్ చేసే వారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుంది. మీ సహోద్యోగుల మద్దతుతో కష్టమైన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేస్తారు. వ్యాపార భాగస్వామ్యంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరి అయిన సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ స్నేహితుల కోసం లేదా సామాజిక సేవల కోసం కాస్త ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అనవసరపు పూచీకత్తులు ఎవరికి ఇవ్వకండి. లోన్లు సులభంగా మంజూరవుతాయి. పిల్లల చదువులు లేదా వారి ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. సమాజంలో మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న తులారాశి వారికి కొన్ని సీరియస్ చర్చలు జరిగి పెళ్లి దిశగా అడుగులు పడతాయి. కిడ్నీ లేదా మూత్రకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం అలవాటు చేసుకోండి, ఇది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. శుక్రవారం రోజు లలితాదేవి పూజ కానీ లేదా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం పెట్టడం కానీ చేస్తే చాలా వరకు మీకు ఆరోగ్యంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జూలై నెల ఊహించని మలుపులతో కూడిన ఫలితాలు ఉంటుందండి. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని నిలబడే శక్తి మీకు లభిస్తుంది. రహస్య శత్రువులపై ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీరు చేసేటువంటి వృత్తిలో అంటే మీ కెరీర్లో ఊహించని ప్రమోషన్లు లేదా డిపార్ట్మెంట్ మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. పై అధికారులతో కొంత వాదనలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మాట తీరుపై కాస్త నియంత్రణ అయితే అవసరమవుతుంది. రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్ రంగాల వారికి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు రావడం, అంతే వేగంగా ఖర్చు కూడా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదా పిత్రార్జిత ఆస్తి ద్వారా లాభాలు పొందే అవకాశం బలంగా ఉంది. కుటుంబంలో రహస్యాలు లేదా దాచిన విషయాల వల్ల కొంత గందరగోళం ఏర్పడవచ్చు. భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రేమ విషయాలలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. పదునైన వస్తువులు అలాగే వాహనాలను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరు పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసాను చదవటం లేదా హనుమంతుడికి వడమాల కనుక వేస్తే ఈ రాశి వారికి మంచి జరగటంతో పాటు రక్షణ లభిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా హనుమంతుడికి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క రాశ్యాధిపతి గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండటం, అక్కడ సూర్యుడితో కలవటం వల్ల కాస్త భాగ్యోదయం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు వస్తాయి. అయితే ఉన్నత విద్య చదివే విద్యార్థులకు కాస్త మనో విచారం కానీ చికాకు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ నెల వీసా మరియు ఆఫర్ లెటర్లు కాస్త లేటుగా అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు చాలా పెద్ద అవకాశాలు తలుపు తడతాయి. అయితే 1-2 సార్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక స్థితి కూడా కాస్త ఎగుడు దిగుడు స్థితిలోనే ఉంది. అలాగే ప్రతి విషయము అలాగే షేర్ల ద్వారా కానీ ఏ విషయంలో అయినా సరే బాగా ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. మతపరమైనటువంటి పనులకు లేదా దాన ధర్మాలకు పెద్ద మొత్తంలో కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు ఖచ్చితంగా అవసరమండి. సమాజంలో మీ కుటుంబ గౌరవం కాస్త పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. ఇతరుల కారణం చేత చాలా వరకు మీకు దూరం పెరిగే అవకాశాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాలేయము లేదా ఊబకాయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఆహారంలో కొవ్వు పదార్థాలు ఖచ్చితంగా తగ్గించి తీరాలి. ఎందుకంటే ఈ మాసంలో కాస్త గందరగోళం ఏర్పడేటువంటి సూచనలే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడక తప్పదు. అలాగే ఈ రాశి వారు గురువారం రోజు శనగలు దానం చేయడం వల్ల
ఆరోగ్యం కాస్త కుదుటపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి శనిగ్రహం వక్రగమనం చెందడం వల్ల ఈ నెల వీరు చేసేటువంటి పనుల్లో కొంత ఆలస్యం రావచ్చు. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది వీరి దీర్ఘకాలిక ప్రణాళికలను పునఃసమీక్షించుకోవడానికి లభించిన మంచి సమయం అని మీరు గ్రహించాలి. పని ప్రదేశంలో శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. ఓపిక చాలా వరకు అవసరం. పాత ప్రాజెక్టులను మళ్ళీ పూర్తి చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, మైనింగ్, ఇనుము వ్యాపారస్తులు పెద్ద డీల్స్ చేసేటప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికంగా ఒడిదుడుకులు కాస్త ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. అప్పులు చేయడం లేదా ఇవ్వడం ఈ నెల పూర్తిగా నివారించండి. అనవసరపు ఖర్చులు కట్టడి చేయకపోతే ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలు మీపై పెరుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదోపవాదాలు జరిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మౌనమే మీకు శరణ్యం. మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కార దిశగా వెళతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాతాలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు. శారీరక శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. ప్రతి శనివారం నాడు శివాలయంలో లేదా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే శని చాలీసా పఠించడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. తదుపరి రాశి కుంభరాశి. జూలై నెలలో ఈ కుంభరాశిలోనే పూర్ణచంద్రుడు అంటే పౌర్ణమి సంభవించబోతుంది. దీనివల్ల మీ జీవితంలో ఒక పెద్ద బ్రేక్ త్రూ లభిస్తుందండి. చాలా కాలంగా తేలని సమస్యలకు ఒక స్పష్టమైన ముగింపు దొరుకుతుంది. మానసిక భారం పూర్తిగా తగ్గిపోనుంది. మీ సృజనాత్మకత అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త ప్రాజెక్టులకు మీరే లీడర్గా వ్యవహరించేటువంటి సూచనలే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విదేశీ క్లయింట్ల వల్ల మంచి ఆర్డర్లు వచ్చేటువంటి అవకాశం బలంగా ఉందండి. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం ధన రూపంలో అందుతుందండి. లగ్జరీ లైఫ్ అలాగే స్టైల్ కోసం ఖర్చులు చేస్తారు. నూతన వాహనం కొనే యోగం గోచరిస్తుంది. సమాజంలో మీ హోదా ఉన్నట్టుండి బాగా పెరుగుతుందండి. ఈ పెరిగిన హోదా వల్ల కుటుంబ సభ్యులు మీపై గర్వపడతారు. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఏర్పడుతుంది. చాలా కాలంగా వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం దగ్గర పడుతుందండి. అలాగే ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది, కానీ నిద్రలేమి మాత్రం కాస్త సమస్యగా ఉంటుంది మీకు. రకరకాల కారణాల వల్ల, అంటే శ్రమ ఎక్కువగా ఉండటము, రాత్రుల్లో పని చేయటము వంటి విషయాలతో ఈ రాశి వారికి నిద్రలేమి అనేది కాస్త సమస్యగా ఉండవచ్చు. మీరు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. శనివారం నాడు హనుమంతుడికి ఆకు పూజ లేదా పేదలకు చెప్పులు, నల్లటి వస్త్రాలు దానం చేయడం కూడా చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి మీకు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి జూలై మాసం అఖండ విజయాలను ఇచ్చే నెలగా నిలుస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహం సూర్యుడితో కలవడం వల్ల మీకు కోటీశ్వర యోగం వంటి అద్భుతమైన శుభ ఫలితాలు కలిగేటువంటి సూచనలే గోచరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కెరీర్ పరంగా మీ కలలు నిజం చేసుకునే సమయం అండి ఇది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో పెద్ద ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు జీతాల పెంపు ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలతో కొత్త ఎత్తులకు చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా మారుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. పూర్వీకుల ఆస్తి లేదా లీగల్ కేసుల ద్వారా పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుంది. నూతన ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత వెల్లువిరుస్తుంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల మాసం ప్రథమార్థంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి మాసం ప్రథమార్థంలో. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
చాలా వరకు మాసం ద్వితీయార్థం ఎనర్జెటిక్గా, సంతోషకరంగా, ఆదాయపరంగా ఉంటుందండి. గురువారం రోజు సాయిబాబాకు లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం చాలా వరకు మంచి జరుగుతుంది. అలాగే స్వీట్లు కూడా దానం చేయడం వల్ల మీ అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఏలనాటి శని ప్రభావాన్ని శాంతపరచుకోవడానికి శనిని కూడా దర్శించడం చాలా ఉత్తమంగా గోచరిస్తుంది. 12 రాశుల వారి స్థితిగతులు, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.